నమస్కారం శ్రీ ఆచార్య కృష్ణ స్వామి గారు. నమస్కారం. బియాండ్ దట్ ఆలోచిస్తేనే మనకి ఏదైనా సరే అనుకోకుండా జరుగుతాయి అని చెప్పేసి అన్నారు. అండ్ అందులో కూడా మంచి ఉంటే యాజ్ ఇట్ ఈజ్ మీరు చెప్పినట్టే జరుగుతుందని 10 మందికి ఉపయోగపడే విధంగా మనల్ని మనం కూడా ఆ ప్లాట్ఫామ్లో గొప్పగా చూసుకోవచ్చు. ఆ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. దానివల్ల ఇప్పటి వరకు కొంతమంది ఒక చోట మాత్రమే నాకు ఒక ఈవెన్ లగ్జరీ అనుకునే కనీసం అక్కడ వరకే కావాలనుకుంటారు. బట్ బియాండ్ ఎప్పుడైతే థింక్ చేస్తామో ఆ ఆలోచన విధానం కూడా మారుతుంది, పరిస్థితులు కూడా ఖచ్చితంగా. అవును. మనీ మంత్ర వీడియో సార్, ఎందులో ఏం చెప్తున్నారు? ఒక చిన్న కొన్ని వర్డ్స్ ఉన్నాయి, తప్పకుండా. చాలా చక్కగా ఎవరు పంపించారు. విజయాకాంక్ష నీకు నిద్ర పట్టనివ్వనప్పుడు, విజయాకాంక్ష నీకు నిద్ర పట్టనివ్వనప్పుడు, ఆ సాధన తప్ప ఇంకేమి నీకు నచ్చినప్పుడు, కఠోర శ్రమ తర్వాత కూడా అలసట రానప్పుడు ఓ కొత్త చరిత్ర రాయబడుతుందని అర్థం. బాగా చెప్పాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం ఒక పని గురించి మనం చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఆ విజయాకాంక్ష అనేది నీకు నిద్ర పట్టనివ్వదు. అంటే ఆ పని అయిపోయేదాకా కూడా ఆ పట్టుదల అది ఎలా ఉంటుందంటే ఎంతైనా మనం బేర్ చేయగలుగుతాం. ఎవరెస్ట్ మనం ఎక్కాలంటే ఇబ్బంది, ఎవరెస్ట్ మనం ఎక్కాలంటే చాలా ఇబ్బంది. అసలు మనం అది ఊహకు కూడా అందదు. నిజంగా ఎవరెస్ట్ దాన్ని ఎక్కాలనుకున్న ఒక క్లైంబర్ ఉన్నాడు అనుకోండి, అతనికి చాలా ఇది. ఎందుకంటే ఆయన లక్ష్యం అది. ఆ లక్ష్యంలో ఆ యొక్క బాధ తెలియదు, అవునా కదా? కాబట్టి ఆ విజయాకాంక్ష చేరేంత వరకు కూడా నిద్ర పట్టనివ్వదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే విజయాకాంక్ష పొందిన తర్వాత, అంటే విజయాన్ని పొందిన తర్వాత కూడా నిద్ర పట్టనివ్వకపోవడం అనేది ఒకటి ఉంటుంది. అందరూ ఏమంటారు, నేను అనుకున్న సాధించిన అయిపోయింది, ఇంకేం కావాలి, అది రిలాక్స్ అయిపోతాడు మనిషి. అప్పటికి కూడా రిలాక్స్ కావద్దు. ఎందుకంటే అక్కడికి కూడా నువ్వు అలసిపోయినా సరే నిద్ర రావద్దు. అప్పుడు ఏమవుతుందంటే ఒక కొత్త చరిత్ర రాయబడుతుంది. ఎంత స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ మనకి హనీమన్ అని హోమియో పితామహుడు, హోమియో కనిపెట్టిన పితామహుడు, ఫాదర్ ఆఫ్ ది హోమియో. ఆయన మంచి సర్జన్ అండి, మంచి సర్జను, చాలా ఫేమస్. చాలా పరిశోధనలు చేస్తాడు. ఆయన కూడా చేసిన తర్వాత ఆయనకు అది తృప్తిని ఇవ్వలేదు. విజయాకాంక్ష కూడా తృప్తిని ఇవ్వలేదు. ఎందుకంటే అప్పటికి చాలా ఫేమస్, మంచి సర్జను, అలోపతిలో చాలా ఫేమస్ ఆయన. కానీ ఏదో ఒకటి పట్టు పీడిస్తుంది ఆయనకి. ఏంటంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంకేమైనా కనిపెడదామని చెప్పేసి ఆయన పరిశోధన చాలా చేశాడు. చేసి హోమియోని కనిపెట్టాడు. చూడండి, ఆయన అనుకున్నది సాధించాడు. ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఒక ఎంబీబీఎస్ చేశారు, తర్వాత ఎంఎస్ చేస్తారు, ఏదో ఒక ఫీల్డ్ అనుకుంటారు, హార్ట్ సంబంధించిన కార్డియాలజీ కానీ లేకపోతే ఇంకేదేదో అనుకుంటారు, దాంట్లో స్థిరపడిపోతారు, ఇక అదే జీవనం మొత్తం సాగించేస్తారు. ఈయన అంత పెద్ద విజయాన్ని సాధించి అంత పెద్ద డాక్టర్ అయి ఉండి అంత ఫిజిషియన్ అయి ఉండి కూడా ఆయన తృప్తి లేదు, ఇంకేదో కావాలి. నేను అనేది అదే, మీరు విజయాన్ని మీరు అనుకున్న వాళ్ళు విజయం సాధించినా సరే ఇంకా దేనికోసం పరితపించాలి. అంటే ఇక్కడ ఏముందంటే మీ మైండ్కి ఎప్పుడు రెస్ట్ ఇవ్వద్దు. ఓకే, రెస్ట్ ఇస్తే ఏమవుతుందంటే వెన్ యూ టేక్ రెస్ట్ యువర్ రెస్ట్. ఎప్పుడైతే మీరు రెస్ట్ ఇస్తారో అప్పుడు చిల్లు పట్టిపోతారు. మరి మన డబ్బు సంపద ఐశ్వర్యం విషయంలో కూడా ఎక్కడ కూడా దేంతో తృప్తి చెందద్దు. అంటే ఇంకేదో ఉంది, ఇంకా నేను దాన్ని చేరుకోవాలి, దానికి ఏం చేయాలి, ఏం లేదు, నిరంతర పరిశోధన. ఎక్కడ కూడా మీరు రెస్ట్ తీసుకోవడానికి లేదు, సాధించిన విజయంతో మీరు తృప్తి పడడానికి లేదు. ఆయన అలా చేయడం వల్ల ఒక కొత్త ఆవిష్కరణ అనేది ప్రపంచానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు హోమియో కూడా చాలా ఫేమస్ ఉంది. దాని ద్వారా కూడా ఎన్నో వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతున్నాయి. ఒక వ్యక్తి ఆలోచన నుంచి పుట్టిందే కదా అది కూడా. అవును. కాబట్టి అతను మనలాంటి కామన్ మ్యానే కదా. మరి మనకెందుకు అట్లాంటి ఆలోచనలు రావట్లేదు? అంటే మన సబ్జెక్ట్ కేవలం డబ్బు సంపద ఐశ్వర్యమే తీసుకున్నాం. ఆయన డాక్టర్, ఆయన పరిశోధన ఆయన చేశాడు. కానీ మనం కూడా ఎందుకు అలాంటి గొప్ప ఆలోచనలు రావట్లేదు? అంటే మనం అనుకున్నది కార్ అయింది, బంగ్లా అయిపోయింది, అప్పులన్నీ క్లియర్ అయిపోయినాయి, అక్కడికి సాటిస్ఫై అయిపోతున్నాం. అంటే డైలీ రెగ్యులర్ ఇన్కమ్ ఒకటి అది వస్తుంది, అయిపోయింది ఇక అంతే. దాంతో ఇక తృప్తి చెందేసి అక్కడికి లైఫ్ అయిపోయింది. ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఒక ఎంప్లాయీ ఏమని ఆలోచిస్తాడు, తన జీవితాన్ని ఎంతవరకు తీసుకుపోయి ఎంతవరకు అనే ఆలోచిస్తాడు. ఇక్కడ ఈ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇంత సబ్జెక్టు తెలిసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫస్ట్ నా క్లాస్కి ఎందుకు వస్తున్నారంటే అప్పులు క్లియర్ చేయాలి. క్లాస్కి పోతే అప్పులు క్లియర్ అయిపోతాయి. ఏదో చెప్తాడు ఆయన, చెప్పేస్తే అప్పులు క్లియర్ అయిపోతాయి. ముందు అప్పుల నుంచి బయటపడదు అనే ఆలోచన తప్ప ఇంకా వేరేది లేదు వాళ్ళకి. ఓకే, క్లాస్కి వస్తున్నారు, కొద్దిగా సబ్జెక్ట్ వింటున్నారు,
దాని ప్రయత్నం చేస్తున్నారు, మెల్లిమెల్లిగా అప్పులు తీసేస్తున్నారు. ఓకే, అది అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోతున్నారు. అదే అంటే రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ కామన్ లైఫ్కి వెళ్ళిపోతున్నారు. అప్పులు మన లక్ష్యం కాదు కదా. మన లక్ష్యం ఏంది? అప్పులు అసలు మన దృష్టిలో లేనేలేవు, మన సబ్జెక్టులో లేనేలేవు. ఎందుకంటే అది నెగిటివ్ కదా. అవును. దానికోసం వచ్చినా సరే అది నెగిటివ్, అది అయిపోయింది. అది మన లక్ష్యం ఏంది? డబ్బు, సంపద, ఐశ్వర్యం. అది ఎంతవరకు తీసుకెళ్ళాలి, దాన్ని ఎంతవరకు మనం సాధించాలి, సాధించిన దాన్ని తృప్తి చెందకుండా ఇంకా అదనంగా ఏం చేయాలి అనే ఆలోచనల మీద 24 గంటలు మీకు ఆ దృష్టి కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఇప్పుడు అతను అంత పెద్ద డాక్టర్ అయి ఉండి కూడా సాటిస్ఫాక్షన్ లేడు అంటే మీ విజయకాంక్ష మీకు నిద్ర పట్టనివ్వదు. అవును. ఎక్కడ కూడా మీరు రెస్ట్ తీసుకోవడానికి లేదు. అంటే ఎంత అలసిపోయినా సరే నిద్ర పట్టదు. నిజంగా చాలా పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, నేను కూడా చూశాను. మ్యాక్సిమం ఎప్పుడు మేల్కొనే ఉంటారు వాళ్ళు. ఏ టైంలో రాత్రి పడుకోరు, డేలో పడుకోరు. అవి ఎప్పుడో గంట కునుకు తీస్తారు. ఈ విషయం ఒక అతనికి అడిగాను, మాకు తెలిసిన అతను, ఇట్లా నీ దగ్గర సంబంధం, ఏమండి మీరు ఎప్పుడు నిద్రపోయినట్టు కనిపించారు? నా నిరంతరమైన ఆలోచనలు నా నిద్రపోనివ్వు అన్నాడు ఆయన. మరి మీరు రెస్ట్ లేకపోతే బాడీ ఎలా మీకు కోఆపరేట్ చేస్తుంది? ఏం లేదు, ఆ కూర్చుండి ఆలోచనల ద్వారానే అది రెస్ట్ పొందుతుంది. దానికి ఒక తిరిగి చెప్పాడు ఆయన. ఆలోచనలతోనే బాడీ రిలాక్సేషన్ అవుతుంది. అంటే మీరు దేన్ని ఆహారంగా ఇచ్చారు? మీరు ఆలోచనలు ఆహారంగా ఇచ్చారు. ఇక్కడ మన నిద్ర మనం ఏం చేస్తున్నాం? పడుకుంటున్నాం, బాడీ రెస్ట్ తీసుకుంటున్నాం. ఆయన ఆలోచనలే నిద్రకి ఇచ్చాడు ఆయన. అలాగే అది రిలాక్స్ అవుతుందని చెప్పాడు ఆయన. అది ఎంతవరకు అనేది నాకు తెలియదు, కానీ మాత్రం ఆయన చెప్పిన విధి విధానం మాత్రం నాకు బాగా చాలా బాగుంది. చాలాసార్లు చూశానండి, దగ్గరగా చూశాను. ఎప్పుడు పడుకున్నాడు కనిపించదు, ఎప్పుడు ఏదో రాస్తుంటాడు, ఏదో ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే నేను అనుకున్నది రీచ్ కావాలి. అప్పటికైనా చాలా ఫేమస్, ఒక మంచి స్టేజ్లో ఉన్నారు. కానీ ఇంకా ఏముంది అంటే ఏదో ఉంది, దాన్ని నేను అంతా తీయాలి బయటికి, ఇంకేదో సాధించి. విజయాకాంక్ష నీకు నిద్ర పట్టనివ్వనప్పుడు, విజయాన్ని సాధించిన తర్వాత కూడా నీకు నిద్ర పట్టదు. అప్పుడు మీరు ఏదైనా సాధించగలుగుతారు, ఒక గొప్ప ఆవిష్కరణలు చేస్తారు, మీరు ఏదంటే అది అయిపోతారు. అలా కావడానికి ప్రయత్నం చేయండి. అక్కడ కూడా రెస్ట్ తీసుకోకండి. ఇంత అయిపోయింది, సంపాదించేసినాం, పేరు వచ్చేసింది, అయిపోయింది. చాలామంది ప్రముఖులు ఉన్నారు మనకు తెలిసి, ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా వినిపించట్లేదు మనకి. ఎందుకు? వాళ్ళు అంతే, నేను విజయాన్ని సాధించేశాను, ఎంతోమందికి తెలిసిపోయాను, అయిపోయింది, సంపాదించుకున్నాను, ఖాళీ కూర్చున్నాను, అయిపోయింది. ఇంకా వాళ్ళు అంతకంటే ఫర్దర్ ఏం ఆలోచించట్లేదు. అందుకని ఆగిపోయినారు చాలామంది. కాబట్టి ఆగిపోయిన వాళ్ళందరూ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ ద్వారా ప్రపంచానికి ఎన్నో కొత్త విషయాలు రావాలి, ఎంతో జ్ఞానం రావాలి. కాబట్టి వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోవద్దనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలవాటు అయిపోయింది. ఇక సమర్థనం వచ్చిందో మళ్ళీ రాయలేడు, మళ్ళీ ముందుకు పోలేడు, మళ్ళీ ఆలోచించలేడు మనిషి. కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ రావాలి బయటికి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.